హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి పూరి విత్ పొటాటో ఆనియన్ కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఒక బౌల్ తీసుకోండి. అందులో 1 కప్పు గోధుమ పిండిని యాడ్ చేయండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ షుగర్, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వాటర్ లైట్గా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఒక తపాలు తీసుకొని పొటాటోకి కుక్ అవ్వాల్సిన వాటర్, కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేయడం వల్ల పొటాటోస్ ఫాస్ట్గా కుక్ అవుతాయి. 2 మీడియం సైజ్ పొటాటోస్ తీసుకొని వాటిని బాగా వాష్ చేయండి. వాష్ చేసిన తర్వాత 1 పొటాటోని 4 పార్ట్స్గా కట్ చేయండి. కట్ చేసిన పొటాటోస్ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సాల్ట్ వాటర్లో వేయండి. కుండను తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకోండి. మేమైతే మా ఇంటి ముందున్న చిన్న గార్డెన్లో అప్పటికప్పుడే కర్రల పొయ్యి రెడీ చేసుకున్నాము. కర్రల పొయ్యి మీద వంట చాలా బాగుంటుంది. అందులో మా అక్క ప్రెగ్నెంట్తో ఉంది. కర్రల పొయ్యి మీద వంట తినాలనిపిస్తే చేసాము. లైట్గా ఇలా పొంగొచ్చిన తర్వాత ఒక స్పూన్ పెట్టి చూసుకోండి పొటాటోస్ ఉడికాయా లేదా అని. ఈలోపు కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఒక పెద్ద ఆనియన్ తీసుకోండి, సన్నంగా కొయ్యండి. ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకోండి. లైట్గా అల్లం తరుము, కరివేపాకు, ఎండుమిరగాయలు, పోపులు, కొంచెం శనగపిండి, ముందుగా ఉడకబెట్టుకున్న పొటాటోస్ తీసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోండి. మేమైతే కర్రల పొయ్యి మీద చిన్న కుండలో చేసుకుంటున్నాము. కర్రల పొయ్యి మీద వంట చాలా బాగుంటుంది. కుండ బాగా హీట్ అయ్యాక ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపులు 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఒక ఎండుమిర్చి వేసుకోండి. కొంచెం లైట్గా కరివేపాకు వేసుకోండి. పోపులు, ఎండుమిర్చి, కరివేపాకు బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలపండి. పచ్చిమిర్చి, ఆనియన్స్, పోపులు అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలపండి. అందులో లైట్గా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ ఫాస్ట్గా మగ్గుతాయి. సాల్ట్ ముక్కలకు పట్టేలా బాగా కలిపి మూత పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. లైట్ బ్రౌన్ కలర్లో రావాలి. చూడండి, వీడియోలో కనిపిస్తున్న విధంగా రావాలి. ఒకసారి మొత్తం కలుపుకోండి. లైట్గా 1 కప్పు వాటర్ వేయండి. వాటర్ వేసి బాగా కలపండి. కలిపి మూత పెట్టుకోండి. 5 మినిట్స్ అయ్యాక మూత తీసి చూడండి. లైట్గా పొంగు రావాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత బాగా కలపండి. పసుపు అంతా వాటర్లో కలిసేటట్టు. ఈలోగా మనం ఒక బౌల్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకోండి. శనగపిండి వేసుకొని లైట్గా వాటర్ వేయండి. అంత థిక్గా కాదు, అంత పలచగా కాదు, మిడిల్లో ఉండాలి. వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి శనగపిండిని. ఈలోగా మూత తీసి చూడండి. వీడియోలో చూపిస్తున్న విధంగా రావాలి. ఆ వాటర్ బాగా మరిగాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా శనగపిండి వాటర్ని, ఆ వాటర్ని కూడా యాడ్ చేయండి అందులోకి. శనగపిండి మొత్తం ఆ వాటర్లో కలిసేటట్టు బాగా కలుపుకోండి.
ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొటాటోస్ ఉంటాయి కదా, పొటాటోస్ లైట్గా మ్యాష్ చేసి ఆ వాటర్లో యాడ్ చేసుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుము కూడా యాడ్ చేయండి. అందులో మంచి ఫ్లేవర్ వస్తుంది అది వేయడం వల్ల. పొటాటో అల్లం తరుము వాటర్లో మిక్స్ అయ్యేలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 5 to 10 minutes కుక్ అయిన తర్వాత మూత తీసి చూసుకోండి. కర్రీ రెడీ అయిపోద్ది. ఇప్పుడు పూరి ఎలా చేయాలో చూద్దాము. ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పూరి పిండిని, అది తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. బాగా కలుపు వల్ల ఏంటంటే పూరీలు బాగా పొంగుతాయి అన్నమాట. తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. పూరీ పిండిని మొత్తం బాగా కలిపిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా తీసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి వీడియోలో కనిపిస్తున్న విధంగా చిన్న చిన్న ఉండలు తీసుకోండి. కొంచెం పొడి గోధుమ పిండి పక్కన పెట్టుకొని పిండిలో లైట్గా ముంచి బాగా పాముకోండి. వీడియోలో కనిపిస్తున్న విధంగా పాముకోండి. వీడియోలో చేసింది మా అక్క పూరి మా అక్కే చేసుకుంటుంది. మీకు బాగా షేప్ రావాలంటే ఒక బౌల్ తీసుకొని బౌల్ని మధ్యలో పెట్టుకొని ఉరి చుట్టూ తీసియండి. బాగా షేప్ వస్తుంది. పర్లేదు ఎలా ఉన్నా తినేస్తామంటే మీకు నచ్చినట్టు పాముకోండి. మీకు షేప్ కావాలంటే ఇలా చేసుకోండి, లేదు అంటే మీకు నచ్చినట్టు చేసుకోండి. మా అక్కకి బాగా చేయడం వచ్చు పూరి. చూడండి బాగా చేస్తుంది వీడియోలో. అలా అన్ని ఉండల్ని చేసి ఒక ప్లేట్లో వేసుకోండి. ఈలోపు మనము పొయ్యి రెడీ చేసుకుందాము. పొయ్యి మీద కళాయి పెట్టుకోండి. మేమైతే తపాలు పెట్టుకున్నాము. తపాలు బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి పూరి ములిగేటట్టు. చూడండి పూరి ఆయిల్లో బాగా ములగాలి. చూడండి గరిటతో లైట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోండి. అలా చేస్తే పూరి బాగా పొంగుతుంది. చూడండి మా పూరి ఎంత బాగా పొంగిందో చిట్టు పూరి. మీరు రెడీ చేసి పెట్టుకున్న పూరీలన్నీ అలా ఆయిల్లో వేసి లైట్గా గరిటతో ప్రెస్ చేస్తూ రెడీ చేసి పెట్టేసుకోండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి పూరీలు. చూడండి మా పూరీలు అయితే చాలా బాగా పొంగాయి. ఫస్ట్ టైం చేస్తున్నాం మేము. మీరు కూడా పూరీ చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్. బాయ్ బాయ్.